టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ మంగళగిరి పీఎస్కు హాజరయ్యారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా జోగి రమేష్ పాస్పోర్టును పోలీసులకు అప్పగించారు. మరోవైపు టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ఇప్పటికే వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలసిల రఘురాం మంగళగిరి పోలీసుల ఎదుట హాజరయ్యారు. పలు కీలక అంశాలపై పోలీసులు విచారణ చేసినట్లుగా తెలిసింది. నేను చెప్తున్నా కదా, ఎవరు పిలిచినా లోనేసి మా హెడ్ ఎవరు అన్నా నేను చెప్తున్నా కదా, ఎవరు పిలిచినా టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ మంగళగిరి పీఎస్కు హాజరయ్యారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా జోగి రమేష్ పాస్పోర్టును పోలీసులకు అప్పగించారు. మరోవైపు టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ఇప్పటికే వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలసిల రఘురాం మంగళగిరి పోలీసుల ఎదుట హాజరయ్యారు. పలు కీలక అంశాలపై పోలీసులు విచారణ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర, నరేంద్ర. హలో, రైట్. హలో, చెప్పండి నరేంద్ర. హలో, కేంద్ర పార్టీ కార్యాలయంపై దాడి చేసినటువంటి కేసులో ఇప్పటికే మంగళగిరి రూరల్ పోలీసులు నలుగురు వైసీపీ కీలక నేతలకి విచారిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇంటిపై దాడి చేసినటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ ఎవరైతే ఉన్నారో ఈ రోజు హాజరు కారని అనుకున్నాము. అయితే ఇప్పుడే అంటే దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ క్రితం జోగి రమేష్ కూడా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కి వచ్చారు. అయితే అక్కడ అన్ని ఫార్మాలిటీస్ అన్ని జరుగుతూ ఉన్నాయి. ఆయనకి సంబంధించినటువంటి పాస్పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని అప్పగించారు. ఆ తర్వాత ఎంతసేపు ఉంటారనేటటువంటిది కూడా మనం వేచి చూడాల్సి ఉంది. పద్మ. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నరేంద్ర.